కే అనే యువ యోధుడు ఒక శక్తివంతమైన ఎమరాల్డ్ క్రిస్టల్ను పొందేందుకు ప్రయాణం ప్రారంభించాడు. అది మంత్రముగ్ధమైన అరణ్యంలో లోతుగా దాగి ఉంది. అడవిలో అడుగు పెట్టగానే 2 పురాతన వృక్షాల మధ్య బంగారు వెలుగుతో మెరుస్తున్న ఒక అన్యమైన ద్వారం కనిపించింది. కే రాతిపై చెక్కిన మాంత్రిక సంకేతాలను అనుసరిస్తూ నడిచాడు. ఆ మార్గం అతన్ని అద్భుతమైన జలపాతానికి తీసుకెళ్ళింది. జలపాతపు వెనుక ఒక చిన్న గుహద్వారం మబ్బుతో మెరుస్తూ ఎమరాల్డ్ కాంతిని వికసిస్తోంది. గుహలోపల కే ఒక శక్తివంతమైన డ్రాగన్ గార్డియన్ను ఎదుర్కొన్నాడు. అది బంగారు రంగుతో మెరిసే దివ్యజీవి. డ్రాగన్ తన రెక్కలను విస్తరించి గాలి తుఫాను సృష్టిస్తూ ఎమరాల్డ్ క్రిస్టల్ దారి నిరోధించగా నిలబడి ఉంది. కే ధైర్యంగా తన ఖడ్గాన్ని ఎత్తాడు. అగ్నిజ్వాలను వెదజల్లింది. కాని కే చాకచక్యంగా దాన్ని తప్పించుకుని డ్రాగన్ గట్టిగా ఉండే పొట్టపై కొన్ని చోట్ల గాయం చేశాడు. ఆ పోరాటం గుహను కంపించింది. పెద్ద పెద్ద శిలలు కిందికి పడిపోయాయి. కే తన పట్టుదలతో చివరి బలమైన దెబ్బ కొట్టాడు. డ్రాగన్ శాంతమై అతనిని అంగీకరించింది. అప్పుడు ఎమరాల్డ్ క్రిస్టల్ గాలిలో తేలుతూ ప్రకాశవంతమైన కాంతిని విడుదల చేసింది. కే దాన్ని పట్టుకుని దాని అపార శక్తిని తనలోకి ప్రవహిస్తున్నట్లు అనుభవించాడు. ఎమరాల్డ్ క్రిస్టల్ శక్తిని ఉపయోగించి కే ఒక పురాతన స్కేషిప్ ను సజీవం చేశాడు. అది గాలిలో లేచిపోతూ ఆకాశంలో తేలుతూ స్కే ఐలాండ్ వైపు దూసుకెళ్ళింది. కే ఫైర్ టెంపుల్ ప్రవేశం కనుగొన్నాడు. లోపల అతని ఎదురుగా లావా టైటాన్ మంటలతో మండే రాక్షసుడు నిలబడి ఉన్నాడు. దాని కళ్ళు భయంకరగా మండుతున్నాయి. కే స్కే ఐలాండ్ పై దిగగానే అగ్ని రెక్కలతో కూడిన భారీ పక్షుల గుంపు అతడిని ఆహ్వానించాయి. ఆ దీవి అంతా స్ఫటికపు పూలతో పురాతన శిథిలాలతో కప్పబడి ఉంది. లావా టైటాన్ను ఓడించిన తర్వాత కే ఒక విశ్వద్వారాన్ని కనుగొన్నాడు. అది నక్షత్రాలతో మెరిసిపోతున్న ఒక మాయాజాల ప్రవేశద్వారం. అది ఇతర ప్రపంచాలకు వెళ్లే మార్గాన్ని చూపిస్తోంది. అతడు అడుగు పెట్టగానే అతని రూపం ఆకాశ కాంతుల్లో కలిసిపోయింది.